హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి సంబంధించిన లేట్ అవుతున్నట్టు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. అయితే మనకి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ అయితే ఇంకా మనకి పూర్తవలేదు. అండ్ కౌన్సిలింగ్ అనేది కూడా మనకి చాలా మటుకు లేట్ అవుతుందని, అండ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, అండ్ దీనివల్ల మనకి డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి తనిఖీలు అయితే చేస్తున్నారు. వీటికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది ఆంధ్రజ్యోతి ఈ యొక్క ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది. ఈ యొక్క అప్డేట్ అనేది జూన్ 18 మనకి 2025 మార్నింగ్ 7 AM ఈ యొక్క అప్డేట్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి చూసుకొచ్చే హెడ్లైన్ అనేది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అప్లికేషన్లో జోస్యం. మనకి ఇంజనీరింగ్ కాలేజీలో ఇక రెన్యువల్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అయితే మనకి ఇంజనీరింగ్ కాలేజీకు అప్లికేషన్ ప్రక్రియ జోస్యం జరుగుతుంది. గత ఏడాది ఈ సమయానికి దాదాపు అప్లికేషన్ ప్రక్రియ పూర్తి కాగా ఈ సంవత్సరం ఇంతవరకు ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. లాస్ట్ ఇయర్ అయితే ఈ పాటికి ఈ యొక్క అప్లికేషన్ కంప్లీట్ అయిపోయి మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసేవారు ఇంజనీరింగ్కి సంబంధించి. కానీ ఇప్పుడు ఈ యొక్క ఇంజనీరింగ్ ఈ యొక్క తనిఖీలే చేయలేదు, ఇంకా ఈ యొక్క కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా డిక్లేర్ చేయలేదు. ఇవి కంప్లీట్ అయితేనే మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అయితే కొంచెం డీటెయిల్గా వెళ్ళినట్టయితే తనిఖీలు ప్రారంభించిన ఉన్నత విద్యాశాఖ గత ఏడాది జూలై 1 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ, ఈ ఏడాది ఆలస్యం, విద్యార్థుల ఆందోళన. అయితే మనకి కౌన్సిలింగ్లో అయితే లేట్ అవుతున్నట్టు దీనికి వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఈ సంవత్సరంలో ఇంతవరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. రాష్ట్రంలో అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు ఏఐసిటి ఇప్పటికే అనుమతులు మంజూరు చేసింది. దీనికి అనుగుణంగా ఉన్నత విద్యాశాఖ కాలేజీలో సీట్ల భర్తీకి అనుమతులు ఇవ్వాలి. మరోవైపు కాలేజీలు తనిఖీలు చేసి అప్లికేషన్ రెన్యువల్ చేయాలి. ఈ ఏడాది ఇప్పటికీ తనిఖీలు ప్రారంభించకపోవడంతో అడ్మిషన్ జోస్యం జరుగుతుందని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రైవేట్ కాలేజీలో మనకి సీట్స్ అయితే తగ్గిపోతాయి. దీనివల్ల స్టూడెంట్స్ అందరూ కూడా డిగ్రీలో కానీ ఇందులో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, డ్రాప్అవుట్ కూడా అయిపోతారు. గత ఏడాది జూలై 1 నుంచి రాష్ట్రంలో తొలి విడత ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. అది ఎంసెట్ అయినా మనకి ఈ సెట్ అయినా ఇక్కడ మనకి జూలై 1 నుంచి ఈ తొలి విడత మనకి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం ఇంకా అప్లికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కాకపోవడంతో కౌన్సిలింగ్ ఆలస్యమయ్యే అవకాశం నెలకొంది. కాలేజీల తనిఖీలకు ఒక్కో కాలేజీకు 3 చొప్పున అధికారులు కావాలి. రాష్ట్రంలో 287 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అన్ని కాలేజీలు తనిఖీలు నెలకు పైగా, అంటే మనకి 1 మంత్ పైగా ఈ సమయం పడుతుందని క్లియర్గా అప్డేట్ అయితే వచ్చింది. మరోవైపు తెలంగాణ అప్లికేషన్ ప్రక్రియ పూర్తయింది. దీంతో ఏపీ విద్యార్థులు కొందరు తెలంగాణలో ఇక్కడ మన తెలంగాణలో కూడా జాయిన్ అయిపోతారు. అంటే తెలంగాణలో మనకి జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. గత ఏడాది కొత్త ప్రభుత్వం వచ్చాక జూలైలోనే అడ్మిషన్ల ప్రక్రియ ముగించింది. దీంతో 20,000 వరకు అడ్మిషన్లు పెరిగాయి. ఇక్కడ మనకి ఈ యొక్క రిజిస్ట్రేషన్ పేరుతో దోపిడీలు ప్రైవేట్ కాలేజీలో రిజిస్ట్రేషన్ పేరుతో దోపిడీ చేస్తున్నాయి. మీకోసం సీట్లు నిలిపి ఉంచుతామని, అంటే మనకి కాలేజెస్ ఏవైతే ఉంటాయో మనకి ఇక్కడ అమౌంట్ అనేది తీసుకుంటేనే స్టూడెంట్స్ దగ్గర 10,000 నుంచి 20,000 వరకు, అంటే సీట్స్ అనేది బ్లాక్ చేయడం అనేది. సో ఇలా అమౌంట్ అనేది మనకి స్టూడెంట్స్ దోపిడీ కూడా చేస్తున్నామని క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. కన్వీనర్ కోటాలో మనకి సీట్లు వస్తాయని, సో ఎవరికైనా కన్వీనర్ కోటాలో సీట్లు వస్తాయో రావనేది దీని కన్ఫ్యూజన్తో సీట్లు కూడా మనకి ఇక్కడ అమౌంట్ అయితే ఇచ్చేస్తున్నారు స్టూడెంట్స్ అని అయితే. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి రెన్యువల్ తొందరగా కంప్లీట్ అయిపోయి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి మనకి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అండ్ ప్రైవేట్ కాలేజెస్ అని కూడా డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరేమంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మిగిలిన కాలేజీలో మనకి రిజిస్ట్రేషన్ రసం వెనక ఇవ్వరా అంటే దీంతో విద్యార్థులు కూడా నష్టపోతారు అవకాశం అయితే ఉంది. సో మనకి క్లియర్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఈ యొక్క తనిఖీల ఏదైతే ఇక్కడ రెన్యువల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇది మనకి దాదాపు 1 మంత్, అంటే మనకి ఈ జూలై లోపు మనకి కంప్లీట్ అయిపోతుంది. అంటే ఈ జూలై మధ్యలో జూలై 1st, 2nd వీక్లో కంప్లీట్ అయిపోతే మనకి తొందరగా నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ మనకి ఇది కంప్లీట్ అవ్వకపోతేనే మనకి ఈ రెన్యువల్ ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ మనకి ఏఐసిటి ఆల్రెడీ మనకి తనిఖీలు అయితే మొదలెట్టింది. కాకపోతే ఇక్కడ మనం చూసుకోవచ్చు తనిఖీలు ప్రారంభించిన ఉన్నత విద్యాశాఖ మనకి గత ఏడాది జూలై 1 నుంచి స్టార్ట్ అయింది. మరి ఈ సంవత్సరం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది వెయిట్ చేయాల్సిందే. ఇంజనీరింగ్ కాలేజెస్కి సంబంధించి రెన్యువల్ ప్రాసెస్కి సంబంధించి ఇది వచ్చిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.